సర్వశక్తి సంపన్నుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అయిన దేవుడి ఉనికిని నేను నమ్మకపోవడం అహంకారం వలన? ఇది నాలో ఉదయించిన కొత్త ప్రశ్న. ఇలాంటి ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. అయితే దైవం కన్నా నేనే గొప్ప అనే ఆధిక్య భావన నాలో ఉన్నందువల్లనే దేవుడి ఉనికిని నిరాకరిస్తున్నానని, దేవుణ్ణి నమ్మకపోవడానికి కొంతవరకు నా అహంకారం కూడా కారణమని నా మిత్రులు కొందరు నాతో ఉన్న కొద్దిపాటి పరిచయాన్ని పురస్కరించుకొని మాటల సందర్భంగా నాతో సూచనగా అన్నారు. వీళ్ళు నా మిత్రులను అనుకోవడం ఎంతవరకు సరైందో తెలీదు. ఈ సమస్య మాత్రం తీవ్రమైనదే. మానవ సహజమైన ఈ లక్షణాలకు నేను అతీతుణ్ణని గొప్పలు చెప్పుకోవడం లేదు. నేను మామూలు మనిషినే, అంతకు మించి మరేమీ కాదు. నేనే కాదు, ఎవరైనా అలా అనుకోలేదు. నా స్వభావంలో అహంకారం ఒక భాగం. ఈ బలహీనత నాలోనూ ఉంది. నా మిత్రులు నన్ను నియంత అని పిలిచేవాళ్ళు. నా ముఖ్య స్నేహితుడు బీకే దత్ కూడా అలాగే పిలిచేవాడు. కొన్ని సందర్భాల్లో నిరంకుశుడని నన్ను నిందించడం కూడా జరిగేది. నా అభిప్రాయాన్ని ఇతరులపై బలవంతంగా రుద్ది నా సూచనల్ని ఆమోదింపజేసుకుంటానని కొందరు తీవ్రంగా ఆక్షేపించేవాళ్ళు. కొంతవరకైనా ఇది నిజమని నేను అంగీకరిస్తాను. ఇది అహంకార భావమే కావచ్చు. బాగా ప్రచారంలో ఉన్న ఇతర భావధోరణులకు నా భావధోరణికి ఘర్షణ జరిగినప్పుడు నాలో అహంకారం తొంగి చూస్తుంది. అయితే ఇది వ్యక్తిగతమైనది కాదు. నా దృక్పథం పట్ల నాకున్న గట్టి నమ్మకమే గాని గర్వం కాదు. ఒక వ్యక్తికి తానంటే ఉన్న గర్వాతిశయాన్నే అహంకారం అంటాం. నన్ను నాస్తికుణ్ణి చేసింది ఈ అహంకారమేనా, లేక కొంతకాలం పాటు ఈ విషయం గూర్చి శ్రద్ధాశక్తులతో నేను చేసిన అధ్యయనమా? దీని గురించి నేను ఇక్కడ చర్చిస్తాను. అహంభావానికి గర్వానికి తేడా ఉందన్న విషయాన్ని మొదట స్పష్టం చేయాలి. దేవుణ్ణి నమ్మకపోవడానికి అనుచితమైన గర్వం కానీ, మితిమీరిన అహంకారం కానీ ఎలా కారణమవుతాయో నాకు అర్థం కావడం లేదు. సరైన యోగ్యత, అవసరమైన సుగుణాలు లేకుండానే కొంతైనా నేను ప్రజాభిమానం పొంది ఉంటే ఒక మహాపురుషుడి గొప్పదనాన్ని నిరాకరించగలను. ఆ మేరకు అది సాధ్యమే. అయితే దేవుడి పైన నమ్మకం ఉన్నవాడు కేవలం తన గర్వం మూలంగా ఆ నమ్మకాన్ని ఎలా పోగొట్టుకోగలడు? ఇది రెండు రకాలుగా జరగవచ్చు. మానవుడు తాను దేవుడికి పోటీదారుణ్ణని భావించడం వల్ల, లేదా తానే దేవుణ్ణని అనుకోవడం వల్ల. ఈ రెండు సందర్భాల్లోనూ అతడు నికార్సైన నాస్తికుడు కాలేడు. దేవునికి తాను పోటీదారుణ్ణని భావించినప్పుడు కానీ, లేక తానే దేవుణ్ణని అనుకున్నప్పుడు కానీ, రెండు సందర్భాల్లోనూ దేవుడి ఉనికిని ఒప్పుకున్నట్టయింది. ఆ దేవుడు తానే అనుకున్నా, వేరే అనుకున్నా ఒక్కటే. ప్రధానమైనది అతని నమ్మకం. దానికి ఇక్కడ స్థానం ఉంది. కాబట్టి ఏ విధంగా చూసినా అతడు నాస్తికుడు కాడు. మరి నా విషయానికి వస్తే పై రెండు ధోరణులకు చెందిన వాణ్ణి కాను నేను. సర్వశక్తి సంపన్నుడైన ఆ పరమపురుషుడి ఉనికినే కాదంటున్నాను. ఎందుకు కాదంటున్నాను తర్వాత చెప్తాను. నాస్తికవాద సిద్ధాంతాన్ని నేను అనుసరించానంటే గర్వం వల్ల మాత్రం కాదని ముందిక్కడ స్పష్టం చేయాలి. నేనే ఆ పరమపురుషుణ్ణి కాను, అతగాడి అవతారాన్ని కాను, పోటీదారుని అంతకంటే కాను. ఇలాంటి భావధోరణికి నన్ను మరల్చింది గర్వం మాత్రం కాదనేది పచ్చి నిజం. నాపై ఉన్న ఈ ఆరోపణ నిజం కాదని నిరూపించేందుకు ఇంకా కొన్ని వాస్తవ విషయాల్ని పరిశీలిద్దాం. ఢిల్లీ బాంబు కేసులోనూ, లాహోర్ కుట్ర కేసులోనూ జరిగిన విచారణ మూలంగా నాకు తగిన ప్రజాభిమానం లభించి గర్వబోతున్నయ్యానని నా మిత్రుల అభిప్రాయం. వీరి ఊహల్లో నిజమెంతో చూద్దాం. నా నాస్తికవాదం ఇటీవల వచ్చిందేమీ కాదు. ఏ పేరు ప్రఖ్యాతి లేని ఒకానొక యువకుడిగా ఉన్నప్పుడే దేవుణ్ణి నమ్మడం మానేశాను. అప్పటికి నేననేవాడిని ఉన్నానన్న సంగతే ఈ మిత్రులకి తెలియదు. గర్వం వల్ల కనీసం కాలేజీ విద్యార్థి కూడా నాస్తికుడు కాలేడు. కొందరు ప్రొఫెసర్లకు నేనంటే ఇష్టమే, కొందరికి మాత్రం అయిష్టంగా ఉండేది. నాకు కష్టపడి చదివే అలవాటు ఉండేది కాదు. అందువల్ల గర్వం లాంటి భావాలు కలిగే అవకాశమే లేదు. నా జీవితం భవితవ్యాన్ని గురించి నాకు నిరాశాపూరితమైన దృక్పథం ఉండేది. పైగా చాలా జంకు. ఆ రోజుల్లో నా నాస్తికత అంతంత మాత్రంగానే ఉండేది. మా తాతగారి పెంపకంలో పెరిగినందువల్ల ఆయన ప్రభావం నా మీద ఉండేది. ఆయన శుద్ధ ఆర్య సామాజికుడు. ఆర్య సామాజికుడు ఏమైనా కాగలడు, కానీ నాస్తికుడు మాత్రం కాడు. నేను ప్రాథమిక విద్య పూర్తి చేసి లాహోర్లో డిఏవి స్కూల్లో చేరాను. ఒక ఏడాదంతా హాస్టల్లో చేరాను. అప్పట్లో ఉదయం సాయంత్రం ప్రార్థనలు చేయటం,
ఆ తర్వాత గంటల కొద్దీ గాయత్రి మంత్రం జపించేవాడిని. అంటే నాలో అచ్చమైన భక్తి ఉందన్నమాట. ఆ తర్వాత మా నాన్నగారి దగ్గర ఉంటూ వచ్చాను. మతాలకు సంబంధించి పూర్వాచార పరాయణత్వం విషయంలో మా నాన్నగారిది విశాల దృక్పథం. ఆయన బోధల ద్వారానే స్వాతంత్ర్య సాధన కోసం జీవితాన్ని అంకితం చేద్దామని నిర్ణయించుకున్నాను. అయితే ఆయన నాస్తికుడేమీ కాడు. చాలా గట్టి ఆస్తికుడు. రోజు నన్ను కూడా ప్రార్థనలు చేయమనేవాడు. నేనిలా పెరిగి పెద్దవాణ్ణయ్యాను. సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో జాతీయ కళాశాలలో చేరాను. కాస్త విశాలంగా ఆలోచిస్తూ మత సమస్యలను గురించి, దేవుణ్ణి గురించి విమర్శనా దృష్టితో ఆలోచించడం మొదలుపెట్టింది అప్పుడే. అయినా అప్పటికీ నేను భక్తిపరుణ్ణే. తల వెంట్రుకలు పెంచసాగాను. కొంతకాలానికి సిక్కు మతం, ఇంకా ఇతర మతాల పురాణాలపైన, వాటి మూల సూత్రాలపైన నమ్మకం పోయింది. అయినా దేవుడిపైన మాత్రం గట్టి నమ్మకం ఉండేది. ఆ తర్వాత విప్లవ పార్టీలో చేరాను. మొదట నాకు పరిచయమైన ఆ పార్టీ నాయకుడికి దేవుడి విషయంలో గట్టి నమ్మకం లేకపోయినా నిరాకరించగల సాహసం కూడా లేదు. దేవుని గురించి ఆయన్ను గుచ్చి గుచ్చి అడిగేవాడిని. నీకు ఇష్టమైనప్పుడు ప్రార్థించనేవాడు. ఇది నాస్తికవాదం కాదు. నాస్తికవాదానికి ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. ఆ తర్వాత నాకు పరిచయమైన మరొక నాయకుడు గట్టి నాస్తికుడు. ఆ కామ్రేడ్ పేరు సచీంద్రనాథ్ సన్యాల్. ఇప్పుడు ఆయన కరాచీ కుట్ర కేసు మూలంగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయన బందీ జీవన్ అనే పుస్తకం రాశాడు. అది చాలా ప్రసిద్ధి పొందింది. మొదటి పేజీలోనే ఈశ్వర సంకీర్తనం కనిపిస్తుంది. వేదాంత మత ప్రభావం వల్ల భక్తి పారవస్యంతో చేసే ఈశ్వర సంకీర్తనలు ఆయన ఆలోచనలో ప్రధాన భాగం. ఆ పుస్తకం రెండో భాగం చివరి పేజీలో ఇది కనిపిస్తుంది. 1925 జనవరి 28న భారతదేశమంతటా పంచిపెట్టబడ్డ విప్లవ కరపత్రం ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఆయన శ్రమ ఫలితమే. వ్యక్తిగతంగా తనకిష్టమైన భావాలను రహస్యంగా ఉండిపోయిన తన గ్రంథంలో వ్యక్తపరిచాడు. ఇది తప్పదు. ఆయన గొప్ప నాయకుడు కాబట్టి ఎన్ని విభేదాలున్నా తన అభిప్రాయాన్ని అనుచరులు మన్నించవలసిందే. సదరు కరపత్రంలో ఒక పేరా మొత్తం సర్వేశ్వరుణ్ణి, అతని లీలల్ని కీర్తించడానికే కేటాయించడం జరిగింది. ఇదంతా భక్తి పారవస్యం. ఇంతకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, విప్లవ పార్టీలో నాస్తిక భావం కొంచెమైనా లేదని కకోరి అమరవీరులు నలుగురు తమ అంతిమ దినాన్ని ప్రార్థనలతోనే గడిపేశారు. రామ్ ప్రసాద్ బిస్మల్ పూర్వాచార పరాయణుడైన ఆర్య సామాజికుడు. సోషలిజం, కమ్యూనిజాల గురించి ఎంతో అధ్యయనం చేసినప్పటికీ రాజన్ లాహిరి ఉపనిషత్ సూక్తులను, గీతా వచనాలను వల్లించాలనే కోరికను చంపుకోలేకపోయాడు. దైవత్వానికి కారణం మానవ దౌర్బల్యమో విజ్ఞాన పరిమితో తప్ప మరొకటి కాదంటూ ప్రార్థనలే చేయని వ్యక్తిని ఆ నలుగురిలో ఒక్కరిని చూశాను. అతను కూడా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అంతటి వాడికి కూడా దేవుని ఉనికిని కాదనే ధైర్యం లేకపోయింది. అప్పటి వరకు నేను ఒట్టి ఆదర్శవాద విప్లవకారుని మాత్రమే. మేమంతా అనుచరులమే. మొత్తం బాధ్యతను భుజాన మోయవలసిన సమయం ఇప్పుడొచ్చింది. అనివార్యమైన ప్రభుత్వ దమనకాండ వల్ల పార్టీ ఉనికే కొంతకాలం అసాధ్యమైపోయింది. ఉత్సాహవంతమైన కామ్రేడ్లు, వారు నాయకులు కూడా మమ్మల్ని హేళన చేయసాగారు. మా కార్యక్రమం వ్యర్థమవుతుందేమోనని, నేను కూడా ఏదో ఒక రోజున ఆశ వదులుకోవాల్సి వస్తుందేమోనని భయంగా ఉండేది. నా అంతరంగంలో అధ్యయనం చెయ్యి అనే పిలుపు మారుమోగసాగింది. వ్యతిరేకులు లేవదీస్తున్న వాదాల్ని ఎదుర్కొనే నేర్పు కలగాలంటే అధ్యయనం చేయాలి. నా భావధోరణికి అనుకూలమైన వాదాలతో సాయుధుడిని కావాలంటే అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయసాగాను. వెనకటి నమ్మకాలు, అభిప్రాయాలు గణనీయమైన మార్పుకు లోనయ్యాయి. మా ముందు వారిలో దౌర్జన్య పద్ధతుల పట్ల ఉన్న ఆకర్షణ, ఆవేశం పోయి తీవ్రమైన భావాలు ఏర్పడ్డాయి. పారవస్యానికి, గుడ్డి నమ్మకాలకు ఇక తావు లేదు. వాస్తవవాదం మా భావధోరణి అయింది. ఎంతో అవసరమైతేనే బలప్రయోగం సమర్థనీయం. ప్రజా ఉద్యమాలన్నిటికీ అహింసే అనివార్యమైన విధానం. కార్యాచరణ పద్ధతుల గురించి స్పష్టత ఏర్పడడం అన్నిటికంటే ముఖ్య విషయం. కార్యరంగంలో ముఖ్యమైన కార్యకలాపాలు ఏవి అప్పట్లో లేవు కాబట్టి ప్రపంచ విప్లవానికి సంబంధించి వివిధ ఆదర్శాలను అధ్యయనం చేయడానికి మంచి అవకాశం లభించింది. అరాచకవాద నాయకుడైన బకునిన్ రచనలు, కమ్యూనిజానికి మూలపురుషుడైన మార్క్స్ రచనలు, తమ దేశంలో విప్లవాన్ని జయప్రదం చేసుకున్న లెనిన్, ట్రాట్స్కీ మొదలైన వారి రచనలు చాలా భాగం చదివాను. వాళ్ళంతా నాస్తికులే. బకునిన్ పుస్తకం దేవుడు, రాజ్యం
అసంపూర్తిగా ఉన్న అందులో ఈ అంశం గురించి ఆసక్తికరమైన పరిశీలన కనిపిస్తుంది. ఆ తర్వాత నిరాలంబ స్వామి కామన్ సెన్స్ అనే పుస్తకం నా కళ్ళబడింది. అందులో ఉన్నది నాస్తికవాదమే అయినా అది నాకు అయోమయంగా కనిపించింది. మొత్తం మీద ఈ విషయం నాకెంతో ఆసక్తి కలిగించసాగింది. ఈ మహావిశ్వాన్నంతా సృష్టించి శాసించే ఒక పరమాత్మ ఉన్నాడన్న ఆస్తిక సిద్ధాంతం పరమ నిరాధారమైందని 1926 నాటికి నాకు గట్టి అభిప్రాయం ఏర్పడింది. దేవుడిపైన నాకున్న ఈ అవిశ్వాసాన్ని నలుగురికి తెలియజేశాను. ఈ విషయమై మిత్రులతో చర్చలకు కూడా దిగాను. ఖచ్చితమైన నాస్తికుడినయ్యాను. దీని అర్థం ఏమిటో ఇప్పుడు వివరిస్తాను. 1927 మేలో నేను లాహోర్లో అరెస్ట్ అయ్యాను. ఆ అరెస్టు హఠాత్తుగా జరిగింది. పోలీసులు నన్ను వెంటాడుతున్నారన్న విషయం కూడా నాకు తెలియదు. ఒక తోటలో పోతున్నప్పుడు ఉన్నట్టుండి నన్ను చుట్టుముట్టేశారు. ఆ క్షణంలో నేను పరమ ప్రశాంతంగా ఉండడం నాకే ఆశ్చర్యం కలిగించింది. నాలో ఎలాంటి భావ సంచలనం గాని, ఉద్రేకం గాని కలగలేదు. పోలీసులు నిర్బంధంలో పెట్టారు. మర్నాడు రైల్వే పోలీస్ లాకప్కు తీసుకువెళ్లారు. ఒక నెల రోజులు అక్కడే గడిపాను. వారి మాటల్ని బట్టి కకోరి పార్టీతో నాకేదో సంబంధం ఉందని, విప్లవోద్యమ సందర్భంగా జరిగిన సంఘటనలో నా ప్రమేయం ఉందని వారి దగ్గర బోగట్టా ఉన్నట్టు నాకు అర్థమైంది. లక్నో విచారణ సాగుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళానని, ఖైదీలను నిర్బంధం నుంచి తప్పించేందుకు ఒక పథకం గురించి ప్రస్తావించానని, వారి ఆమోదం పొందాక కొన్ని బాంబులు కూడా సేకరించానని, వాటిని పరీక్షిద్దామని 1926 నాటి దసరా ఉత్సవంలో జనసమూహం మీద ఒక బాంబును వేయటం జరిగిందని వాళ్ళు నాతో అన్నారు. విప్లవ పార్టీ కార్యకలాపాలని వెల్లడి చేస్తూ ఒక స్టేట్మెంట్ గనుక ఇస్తే నన్ను జైలు నుండి విడుదల చేయడమే కాక కోర్టులో అప్రూవర్గా కూడా నిలవకుండా బహుమానం సైతం ఇస్తామని నా మేలుకూరి చెప్పారు. విని నవ్వేశాను. ఇదంతా హంబక్కు. మా అభిప్రాయాలున్న వాళ్ళెవ్వరూ అమాయకులైన తమ ప్రజల మీద బాంబులు వేయటం జరగదు. ఒకరోజు ఉదయం సిఐడి శాఖ సీనియర్ సూపరింటెండెంట్ న్యూమాన్ నా దగ్గరకు వచ్చాడు. చాలాసేపు సానుభూతి ఒలకబోస్తూ మాట్లాడాడు. తాము కోరినట్టుగా నేను స్టేట్మెంట్ ఇవ్వకపోతే కరోరీ కేసు సందర్భంగాను, దసరా బాంబు ప్రయోగంలో ఘోరమైన కూనీల సందర్భంగాను కేసు పెట్టి ప్రభుత్వ వ్యతిరేక యుద్ధం చేసేందుకు కుట్ర పన్నినట్లు నన్ను విచారణకు పంపక తప్పదనే విషాద వార్తను బయటపెట్టాడు. నాకు శిక్ష వేయించి ఉరి తీయించడానికి తగినంత సాక్ష్యం తమ దగ్గర ఉందని చెప్పాడు. పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, కానీ నేను మాత్రం ఏ నేరము చేసి ఎరగననే అప్పట్లో అనుకున్నాను. అదే రోజు కొందరు పోలీసులు వచ్చి 2 పూటలా వరుస తప్పకుండా దేవుణ్ణి ప్రార్థించవలసిందిగా నాకు చెప్పడం మొదలుపెట్టారు. అప్పటికే నేను నాస్తికుడినై ఉన్నాను కదా. జీవితం హాయిగా సాగుతున్నప్పుడే నేను నాస్తికుడినని గొప్పలు చెప్పుకోవడమా, లేక ఎలాంటి కష్టకాలంలో కూడా నా విశ్వాసాల్ని అంటిపెట్టుకుని ఉండడమా అనేది నాకు నేనే తేల్చుకోవాలనుకున్నాను. చాలా తీవ్రంగా ఆలోచించాను. ఏ పరిస్థితిలోనూ కూడా దేవుణ్ణి నమ్మలేనని, ప్రార్థించలేనని నిర్ణయించుకున్నాను. అంతే, మరెప్పుడూ ఆ పని చేయలేదు. ఇదే నిజమైన పరీక్ష. నేను నెగ్గాను. ఇతర ముఖ్య విషయాలన్నీ బలిపెట్టి నా ప్రాణాన్ని నిలబెట్టుకోవాలన్న కోరిక నాకెప్పుడూ కలగలేదు. అంటే నేను గట్టి నాస్తికుణ్ణయ్యానన్నమాట. ఈనాటికి అంతే. ఆ పరీక్ష నెగ్గమంటే మాటలు కాదు, విశ్వాసం కష్టాల బరువును తగ్గిస్తుంది. ఒక్కోసారి కష్టాల్ని సుఖాలుగా కూడా మార్చగలుగుతుంది. భగవద్భక్తిలో మానవుడు ఊరట పొందుతాడు. రక్షణ కూడా లభించినట్టు అనిపిస్తుంది. దేవుడు లేకపోతే మానవుడు తన మీద తాను ఆధారపడాల్సిందే. జడివానల మధ్య, తుఫానుల మధ్య తన కాళ్ల మీద తాను నిలబడడం అంటే చిన్నపిల్లల ఆట కాదు. ఎలాంటి వ్యక్తిలోనైనా అహంకారం అనేది ఉంటే అది ఇలాంటి పరీక్షా సమయాల్లో ఆవిరైపోతుంది. 10 మంది పాటించే నమ్మకాల్ని అతడొక్కడూ ధిక్కరించలేడు. ఒకవేళ ధిక్కరించగలిగాడో అహంకారాన్ని మించిన మరొక బలమేదో అతనిలో ఉందనాలి. సరిగ్గా ఇప్పటి నా పరిస్థితి ఇదే. తీర్పు ఏ విధంగా ఉండబోతుందో నాకు బాగా తెలుసు. వారం రోజుల్లో తీర్పు చెప్పబోతారు. ఒక ఆదర్శం కోసం ప్రాణత్యాగం చేస్తున్నానన్న సంతృప్తి తప్ప ఇంకే ఊరట ఉంది నాకు. ఆస్తికుడైన హిందువైనా మరో జన్మలో తానొక మహారాజుగా పుడతానని కలలు కనగలడు. ముస్లిమో క్రైస్తవుడో అయితే తన బాధలకు త్యాగాలకు ప్రతిఫలంగా స్వర్గ సుఖాలని ఊహించుకోగలడు. కానీ నేనేం ఆశించాలి? నా కంఠం చుట్టూ ఉరితాడు బిగుసుకొని కాళ్ల కింది చెక్కలు తప్పుకున్న క్షణమే నాకు అంతిమ క్షణం. అది నాకు తెలుసు. నేను వేదాంత పరిభాషలో చెప్పాలంటే
నా ఆత్మ అంతటితో ఆఖరు. ఆ తర్వాత మరేం మిగలదు. ఈ దృష్టిలో అర్థం చేసుకోగల సాహసం నాకుంటే మహత్తరమైన ముగింపు లేని పోరాటంతో కూడిన ఈ కొద్దిపాటి జీవితం ఒక్కటే నాకు గొప్ప బహుమానం. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ బహుమానాలు పొందాలన్న ఏ స్వార్థ చింత అభిలాష లేకుండా పరమ నిస్వార్థంగా దేశ స్వాతంత్ర్యం కోసం నా జీవితాన్ని అంకితం చేశాను. ఇంకో విధంగా చేయటం నా చేత కాదు. మానవజాతి సేవ, మానవాళి విముక్తి కోసమే తమ జీవితాలను అంకితం చేసుకునే మనస్తత్వం గల స్త్రీ పురుషుల సంఖ్య పెరిగిన రోజు ఆ రోజే స్వేచ్ఛాయుగానికి నాంది పలుకుతుంది. దోపిడీదారులను, పీడకుల్ని, నిరంకుశుల్ని సవాల్ చేయడానికి ఈ జన్మలో కానీ మరు జన్మలో కానీ మరణాంతరం స్వర్గంలో కానీ రాజునవుదామనో ఇతర పారితోషికాలు పొందుదామనో కాదు కోరవలసింది. మానవజాతి మెడపై నుంచి దాస్యమనే కాడిని తొలగించాలని, స్వేచ్ఛను శాంతిని స్థాపించాలని ఉత్తేజం పొందాలి. సంకుచిత దృష్టి గలవారికిది పొరపాటు అనిపించినా ఉదార విశాల దృష్టి గలవారందరూ దీన్ని చరితార్థమైన ఒకే ఒక పందాగా గుర్తించి అనుసరించగలరు. ఇలా ఉదాత్త ఆశయం పట్ల గల గౌరవ భావాల్ని గర్వంగా చిత్రించడం సాహసమే అవుతుంది. అలా అన్నవాణ్ణి మూర్ఖుడనో దుష్టుడనో అంటారు. గుండెలో ఉప్పొంగే ఉద్రేకం, ఆశయ బలం ఎంత గాఢమైనవో వాడికి అర్థం కావు కాబట్టి వాడిని క్షమించేద్దాం. వాడి గుండె ఒట్టి మాంసం ముద్ద కంటే చచ్చుది. వాడి చూపులు పరమ నిర్జీవాలు. ఇతరేతర ప్రయోజనాల ప్రభావం వాడినలా చేశాయి. ఆత్మవిశ్వాసాన్ని గర్వంగా వ్యాఖ్యానించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఇది విచారకరం, బాధాకరం అయినా తప్పదు. బాగా ప్రచారంలో ఉన్న విశ్వాసాలను వ్యతిరేకించిన, విమర్శకు అతీతుడని, దోషరహితుడని జనంలో ముద్ర వేసుకున్న ఒక గొప్ప వ్యక్తిని విమర్శించిన నువ్వొట్టి డంబికుడవని ఆ జనమే నిన్ను తిట్టిపోస్తుంది. దీనికి కారణం వారి బుద్ధిమాంద్యమే. విప్లవకారుడైన వాడికి తప్పనిసరిగా ఉండవలసిన గుణాలు రెండు: ఒకటి విమర్శనా ధోరణి, రెండు స్వతంత్ర ఆలోచన సరళి. మహాత్ముడు చాలా గొప్పవాడు కాబట్టి ఎవ్వరూ ఆయన లోపాలను వేలెత్తి చూపకూడదు. జన్మలో ఎంతో ఉన్నతంగా నిలవగలిగాడు కాబట్టి రాజకీయాల్లో కానీ, మతంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, నైతిక విషయాల్లో కానీ ఆయన చెప్పిందే వేదంగా భావించాలి. ఆయన మాటల్లో నీకు నమ్మకం కుదిరినా కుదరకపోయినా అదంతా నిజమని ఒప్పుకు తీరాలి. ఇలాంటి మనస్తత్వం దేశ పురోగమనానికి కాదు కదా, తిరోగమనానికి దారితీస్తుంది. సర్వశక్తి సంపన్నుడైన దేవుడిపైన మన తాత ముత్తాతలు నమ్మకం కుదుర్చుకున్నంత మాత్రాన ఆ నమ్మకాన్ని కానీ ఆ దేవుడి ఉనికిని కానీ సవాల్ చేయకూడదా? ఎవరైనా అలా సాహసిస్తే మతద్రోహి, భ్రష్టుడు అనిపించుకోక తప్పదు. తన బలమైన వాదంతో ఎదుటివారి వాదాల్ని చిత్తుగా తిప్పికొట్టగలిగితే పరమేశ్వరుడి దురాగ్రహానికి గురికావడం వల్ల వచ్చే కష్ట నష్టాలకు గుండె నిబ్బరం చెదరకపోతే అతన్ని డాంబికుడు అంటారు. అలాంటప్పుడు ఈ వృధా చర్చలతో కాలహరణం చేయడం ఎందుకు? ఈ విషయాన్నంతా తర్కించడం ఎందుకు? ఈ సమస్య జనం ముందుకు మొదటిసారిగా ఇప్పుడే వచ్చింది కనుక ఈ విషయంలో ఇదే చర్చకు దారితీస్తుంది. కనుక సుదీర్ఘమైన పరిశీలన చేయవలసి వస్తుంది. నన్ను నాస్తికుణ్ణి చేసింది గర్వం కాదని స్పష్టం చేశాను అనుకుంటాను. నా వాదన సరళి నచ్చింది లేనిది చెప్పవలసింది పాఠకులే కానీ నేను కాదు. ప్రస్తుత పరిస్థితిలో నాకు దేవుళ్ళపైన నమ్మకమే ఉంటే నా జీవితం ఎంతో హాయిగా ఉండేది. నా గుండె బరువు తేలికనిపించేది. దైవ నమ్మకం లేనందువల్ల పరిస్థితులు పరమ నీరసంగా తయారై కర్కశంగా కూడా రూపొందవచ్చు. కాసింత భక్తి పారవస్యమే ఉంటే నాకు ఈ క్షణం ఎంత మధురంగా ఉండేదో. కానీ నా జీవితంలో నిర్దాక్షిణ్యమైన ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నేను వాస్తవవాదిని. హేతుబద్ధమైన ఆలోచనలతో నా సహజ దౌర్బల్యాన్ని అధిగమించాలని ప్రయత్నిస్తున్నవాణ్ణి. అయితే అన్ని వేళలా నేను గెలవకపోవచ్చు. ప్రయత్నించడం మనిషి కనీసపు బాధ్యత. ఫలితం పరిస్థితులకే వదిలేయాలి. ఇక రెండో విషయానికి వద్దాం. దేవుడి ఉనికి గురించి చిరకాలంగా ఉంటున్న నమ్మకాన్ని కాదనడానికి గర్వమే కారణం. కాదనుకుంటే మరో కారణం ఏదైనా ఉండాలి, ఉంది కూడా. అదే హేతువాద దృక్పథం. ఈ హేతు దృష్టి ఏమాత్రం ఉన్నా మనిషి తన పరిసరాల్ని అర్థం చేసుకోగలడనే నా అభిప్రాయం. సాధారణంగా ప్రత్యక్ష ప్రమాణాలు లేనప్పుడే మతతత్వానికి ప్రముఖ స్థానం లభిస్తుంది. నేను ఇదివరకే చెప్పినట్టుగా ఒక విప్లవకారుడి అభిప్రాయం ప్రకారం
మానవుడి హృదయ దౌర్బల్యం వల్లనే మతతత్వం ఉత్పన్నమవుతుంది. ప్రత్యక్ష ప్రమాణాలు అసలేవీ లేని కాలంలో ఈ విశ్వరహస్యం గురించి, భూత భవిష్యత్ వర్తమానాల గురించి ఆలోచించడానికి కావలసినంత తీరిక ఉన్న కాలంలో ప్రతివాడు తనకు తోచిన విధంగా ఈ సమస్యను పరిష్కరించాలని చూశాడు. విభిన్న మత సిద్ధాంతాల్లో మౌలిక భేదాలు ఇందువలనే వచ్చాయి. ఒకప్పుడు ఇవి పరస్పరం విరుద్ధంగా తయారై తమలో తాము సంఘర్షించుకుంటాయి కూడా. పాశ్చాత్య దేశాల మధ్య ఈ మత విభేదాలు ఎలాగూ ఉన్నాయి. అంతేకాదు, ఇటు ప్రాచ్య దేశాల్లోనూ వివిధ మత సాంప్రదాయాల మధ్య ఎన్నెన్నో విభేదాలున్నాయి. ప్రాచ్య దేశాల్లో హిందూ మతానికి, ముస్లిం మతానికి చొక్కెదురు. ఇండియాలో కొన్ని వేల సందర్భాల్లో బౌద్ధ జైనులు బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా ఉన్నాయి. బ్రాహ్మణ మతంలో మళ్ళీ ఆర్య సమాజం అని, సనాతన ధర్మం అని పరస్పర విరుద్ధమైన మత విశ్వాసాలున్నాయి. గతించిన యుగాలకు చెందిన ఒక స్వతంత్రపు భావకుడు చార్వాకుడు ఒకరా పలువురా ఏమైతేనేం ప్రాచీన కాలంలోనే దైవాధికారాన్ని సవాల్ చేశాడు. కాబట్టి ప్రధాన విషయం గురించి ఈ భిన్న మతాలన్నీ విభేదిస్తున్నాయి. ప్రతివాడు తన మతమే నిజమనుకుంటాడు. అదే దౌర్భాగ్యం. అజ్ఞానానికి వ్యతిరేకంగా ముందు మనం సాగించబోయే పోరాటంలో ప్రాచీన భావకులు, మేధావులు ప్రయోగాలను, భావనను ప్రాతిపదికగా ఉపయోగించుకునే బదులు, ఈ నిగూఢ సమస్యకు పరిష్కారాన్ని సాధించడానికి బదులు మనం జడత్వం వల్ల విశ్వాసం అంటూ గొంతు చించుకొని గోల చేస్తున్నాం. ఇంకా ఎవరి విశ్వాసాలని వారు పట్టుకొని వేలాడుతూనే ఉన్నారు. మానవ ప్రగతి స్తంభించిందంటే నేరస్తులు వీరే. ప్రగతిని కోరే వారెవరైనా సరే పాత మతాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని విమర్శించి సవాల్ చేయాలే కానీ గుడ్డిగా నమ్మకూడదు. 10 మంది పాటిస్తున్న మత విశ్వాసాన్ని ఏ మూల కామూల శోధించి ఒక అంశం తర్వాత మరొక అంశాన్ని తర్కించాలి. ఆ తర్వాత కూడా ఒకరికి మత సిద్ధాంతంలో నమ్మకం ఏర్పడితే ఆ నమ్మకానికి స్వాగతం. అతని తర్క పద్ధతి అపసవ్యమై ఉండవచ్చు, తప్పుదారి తొక్కవచ్చు, లోపభూయిష్టం కావచ్చు. అతని జీవితానికి హేతు దృక్పథమే ధృవతార కాబట్టి అతన్ని సరిదిద్దే అవకాశం ఉంది. గుడ్డి నమ్మకమే పరమ ప్రమాదకరం. ఇది బుద్ధిని మందగింపజేస్తుంది, మనిషిని వెనక త్రోవ పట్టిస్తుంది. వాస్తవవాదినని చెప్పుకునేవాడు పాత మతాన్ని మొత్తంగానే ప్రశ్నించాలి. తర్కబలాన్ని ఎదుర్కోలేకపోతే అది కుప్పకూలిపోతుంది. అప్పుడు అతడు చేయవలసిన మొదటి పని పాత సిద్ధాంతపు కట్టడాన్ని తుత్తునియలు చేసి ఒక నవ్యతత్వ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని సమకూర్చడం. అంతవరకు నిర్మూలనం. దీని మీదట నిర్మాణాత్మక కార్యక్రమం మొదలవుతుంది. పునర్నిర్మాణం కోసం ఒక్కొక్కప్పుడు పాత మత విశ్వాసాల తాలూకా సామాగ్రి కొంతైనా అవసరం కావచ్చు. ఈ విషయం గురించి నేను ఎక్కువగా అధ్యయనం చేయలేదని ముందుగానే ఒప్పుకుంటాను. ప్రాచ్య మతాన్ని అధ్యయనం చేద్దామని నాకు చెడ్డ కోరిక, కానీ తగిన అవకాశం లేదు. పాత మత సిద్ధాంతాల లోపాలను మాత్రం సవాలు చేసేంత నమ్మకం, ధైర్యం నాకు ఏర్పడ్డాయని అనుకుంటాను. ఈ చరాచర ప్రకృతినంతా శాసించి నడిపే పరబ్రహ్మ పదార్థం ఏదీ లేదని నా గట్టి అభిప్రాయం. ప్రకృతి అంటే నమ్మకం ఉంది. ఆ ప్రకృతిని మానవుడు తన సేవా సాధనంగా మార్చుకోవడమే అభ్యుదయ లక్ష్యం. నేపథ్యంలో నిలిచి దీన్ని నడిపే చైతన్యపూరితమైన చోదక శక్తి ఏది లేదు. ఇది మన అవగాహన. ఆస్తికుల్ని మనం కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు అయిన దేవుడనే వాడొకడుంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిందెందుకో చెప్పమానండి. ఎన్నో దుఃఖాలతో నిండి గందరగోళంగా ఉన్న ఈ లోకంలో ఒక్క జీవి కూడా సంతృప్తి పొందకపోవడానికి కారణం ఏమిటో. ఇది దేవుడు చేసిన నియమం అని మాత్రం అనకండి. దేవుడు కూడా ఒక నియమానికి బద్ధుడై ఉంటే ఆయన సర్వశక్తి సంపన్నుడు కాలేడు కదా. ఇదంతా దైవలేల అని కూడా అనకండి. నీరో చక్రవర్తి తన సంతృప్తి కోసం ఒక రోమ్ నగరాన్ని తగలబెట్టించాడు. కొద్దిమందినే వధించాడు, కొన్ని బాధల్నే కల్పించాడు. అయితే చరిత్రలో అతని స్థానం ఏంటి? చరిత్రకారులు ఏ ఏ పేర్లతో అతన్ని వర్ణిస్తారు? నిరంకుశుడు, నిర్దయుడు, దుర్మార్గుడు, ఎన్నో నిందా వాచకాలతో పేజీలకు పేజీలు నలిపెక్కాయి. అతని గురించి ప్రయోగించని దూషణలు లేవు. కేవలం తన ఆనందం కోసం వేలాది మంది ప్రాణాలు తీసిన జంగిస్ ఖాన్ పేరంటేనే మనకు ద్వేషం. మరి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఎన్నో ప్రాణాలను బలిగొంటున్న సర్వశక్తి సంపన్నుడైన దేవుణ్ణి, శాశ్వత నీరోని మీరెలా సమర్థిస్తారు?
ప్రతి క్షణం జంగిస్ ఖాన్ను తలదన్నిపోయే దేవుడి అక్రమాలను ఎలా ప్రశంసిస్తారు? నిరంతరం దారుణమైన అశాంతికి నిలయమైన నరకం లాంటి ఈ లోకాన్ని ఎందుకు సృష్టించాడని ప్రశ్నిస్తున్నాను. మనిషిని సృష్టించకూడదని దేవుడు భావించి ఉంటే ఆ శక్తి ఆయనకు ఉంది కదా, మరెందుకు సృష్టించాడు మనిషిని? దీనంతటికి ఏంటి మీ సమాధానం? పాపం పుణ్యం తెలియని అమాయకుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి అంటారా? భేష్, తీవ్రంగా గాయపరిచి ఆ తర్వాత మందు పూసే మనిషిని మీరు సమర్థించగలరా? మొదటేమో ఆకలిగొన్న సింహాల ముందు మనుషుల్ని తొయ్యడం, ఆ తర్వాత ఆ క్రూర మృగాల బారి నుండి ఒకవేళ తప్పించుకోగలిగితే అప్పుడేమో గౌరవించడం, ఆ ద్వంద్వ ధోరణిని ప్రదర్శించే కపటుల్ని మనం ఎంతవరకు వెనకేసుకురావచ్చు? అందుకే అడుగుతున్నాను, సర్వజ్ఞుడైన దేవుడు ఈ ప్రపంచాన్ని, అందులోని మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు? వినోదం కోసమా? అయితే దేవుడికి నీరోకి తేడా ఏమిటి? మహమ్మదీయులారా, క్రైస్తవులారా, ఈ ప్రశ్నకు మీ జవాబు ఏమిటో చెప్పుకోండి. పూర్వజన్మలో మీకు నమ్మకం లేదాయే? ఈ జన్మలో పాపం పుణ్యం ఎరగని అమాయకులు పూర్వజన్మలో చేసుకున్న పాపాల ఫలితంగా కష్టాలను అనుభవించి తీరాలనే వాదాన్ని హిందువుల్లాగా మీరు చేయలేరు కదా. అంత శక్తిగల దేవుడు మాట ద్వారా ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి 6 రోజుల పాటు పడాల్సిన అవసరం ఏంటి? అంతా సవ్యంగానే సాగుతోందని ప్రతిరోజు అనవలసిన అవసరం ఎందుకు వచ్చింది? రమ్మనండి ఆ దేవుణ్ణి, గత చరిత్రను చూపించండి, ఈనాటి పరిస్థితుల్ని అధ్యయనం చేయమనండి. అంతా సవ్యం అనడానికి సాహసించగలడేమో అది చూద్దాం. చీకటి కోటల లాంటి జైళ్లు, ఒకవైపు మురికివాడల మధ్య గుడిసెల్లో నివసించే లక్షల కోట్ల, మరోవైపు వ్యర్థంగా పడి ఉన్న సంపదలు, పేదల రక్తాన్ని పీల్చే పెట్టుబడిదారీ రక్కసి జలగలు, పట్టి పట్టనట్టుగా చూస్తూ దోపిడీకి గురవుతున్న శ్రామికులు, ఏ మాత్రం ఆలోచించే వారికైనా గుండె చెరువయ్యే విధంగా దుబారా అవుతున్న మానవుల శక్తియుక్తులు, అదనపు ధాన్యోత్పత్తిని కష్టపడి పండించే శ్రమజీవులకు అందకుండా గంగపాలు చేసే నిర్దయ, వీటన్నిటి నుంచి అటు మానవుల ఎముకల పోగుల పునాది మీద లేచిన రాజసౌధాలు, ఇదంతా చూసి కూడా అంతా సవ్యం అంటాడా దేవుడు? ప్రపంచంలో ఇదే దారుణమైన పరిస్థితులు ఎందుకున్నాయి? ఇదే నా ప్రశ్న. మీరు మాట్లాడరు సరే, మిమ్మల్ని వదిలి ముందుకు వెళ్తాను. ఓ హిందువుల్లారా, పూర్వజన్మలోని పాపులే ఈ జన్మలోని పీడితులు దరిద్రులు అంటున్నారు కదా. అంటే ఈ జన్మలోని పీడికులు గత జన్మలో సజ్జనుల. అందుకే అధికారం అపనమ్మకాన్ని కొట్టేయగల సిద్ధాంతాలను కనిపెట్టిన మీ పూర్వీకులున్నారే, మహా తెలివైన వాళ్ళు. అయితే ఈ వాదం కూడా ఏమాత్రం నిలుస్తుందో చూద్దాం. సుప్రసిద్ధ న్యాయశాస్త్రవేత్తల దృష్టిలో తప్పుకు తగిన శిక్ష వేయాలను, సంస్కరించాలను, ఇలా ఏవో కొన్ని లక్ష్యాలను పెట్టుకునే నేరస్తుల్ని దండించడం జరుగుతుంది. తప్పుకు తగిన ఫలితం అనుభవించాలన్న దృష్టిలో శిక్ష వేయడం మంచిది కాదని ఆలోచనా పరులంతా చెబుతున్నారు. మళ్ళీ తప్పులు చేయకుండా ఉండడం కోసమే శిక్ష వేసే పద్ధతి వల్ల కూడా ప్రయోజనం లేదని వారి అభిప్రాయం. పోతే మానవ ప్రగతికి అవసరమైంది సంస్కరణలతో కూడిన శిక్షా విధానమే. నేరస్తుణ్ణి మంచి పౌరుడిగా మార్చి సమాజంలో కలపటమే దాని లక్ష్యం. మానవులు నేరస్తులే అనుకుంటే మరి భగవంతుడు విధించే శిక్ష స్వభావం ఎలాంటిది? చెట్టుగానో పుట్టగానో కుక్కగానో నక్కగానో పుట్టమని దేవుడు దండన విధిస్తాడని అంటారు మీరు. ఈ దండనల సంఖ్య 84 లక్షలని లెక్క తీస్తారు. ఈ శిక్షలు ఎంతవరకు మానవుల్ని సంస్కరించగలవో చెప్పమని అడుగుతున్నాను. ఏదో పాపం చేసినందుకు గాడిదగా పుట్టామని చెప్పే వాళ్ళను ఎంతమందిని చూశారు మీరు? ఒక్కడూ కనబడ్డు. పురాణాలు దస్త్రం వెప్పండి, మీ కట్టుకథల్ని స్పృశించే అవకాశం లేదు నాకు. అంతేకాదు, ఈ ప్రపంచంలో పేదరికం కంటే గొప్ప పాపం లేదని మీకు తెలుసా? పేదవాడుగా శిక్షల్ని ప్రతిపాదించే నేర శాస్త్రజ్ఞుల్ని, న్యాయశాస్త్రవేత్తలను, శాసనకర్తలను ఎలా మెచ్చుకోగలరు? మీ దేవుడు ఈ మాత్రం ఆలోచించలేడా? లేకుంటే మానవ కోటి స్వానుభవం ద్వారా అనుభవించవలసి వచ్చిన బాధల మూలంగానే దేవుడంతటి వాడు తెలుసుకోవాల్సి వచ్చిందా? అక్షర జ్ఞానమే లేని నిరుపేదైన చర్మకారుడి ఇంట్లోనో, పాకేవాడి ఇంట్లోనో పుట్టేవాడి గురించి మీ అభిప్రాయం ఏంటి? వాడు పేదవాడు కనుక చదువుకోలేడు. అంతకంటే పెద్ద కులంలో పుట్టి గొప్పవాళ్ళం అనుకునే తోటి మనుషులు అతన్ని అసహ్యించుకుంటారు, నీచంగా చూస్తారు. ఒక పక్క తన అజ్ఞానం, పేదరికం, మరో పక్క సమాజం నుండి తనకు లభించే నిరాదరణ, వీటి వల్ల సమాజం అంటేనే తన గుండెను బండగా మార్చుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో అతడు ఒక పాపం చేస్తే దాని ఫలితం పొందవలసిందెవరు? తానా, దేవుడా? లేకపోతే సమాజంలోని విద్యావంతుల?
ఎవరు గర్వంతో అహంకారంతో ఉద్దేశపూర్వకంగానే బ్రాహ్మణులు వీళ్ళందరినీ అజ్ఞానంలో అట్టిపెట్టారు. పరమ పవిత్ర గ్రంథాలైన వేదాల నుంచి ఏవో కొన్ని వాక్యాలు విన్నారని వాళ్ళ చెవుల్లో మరిగే సీసం పోయించారు. ఈ శిక్ష మాటేమిటి? వాళ్ళు ఏదైనా అక్రమం చేస్తే దానికి ఎవరిది బాధ్యత? బాధ్యత ఎవరిదైనా శిక్ష వాళ్ళే అనుభవించాలా? మిత్రులారా వినండి. ఈ సిద్ధాంతాలన్నీ కడుపు నిండిన వాళ్ళు సృష్టించినవే. అక్రమంగా తాము సంపాదించుకున్న అధికారాన్ని, సిరి సంపదల్ని సమర్థించుకునేందుకే ఇవన్నీ. ఆప్టన్ సింక్లేర్ అనుకుంటాను ఒక చోట అంటాడు, మనిషికి దైవం పైన నమ్మకం కలిగించు, ఆ తర్వాత అతని ఆస్తిపాస్తులను కొల్లగొట్టడం తేలికని. దోపిడీకి గురయ్యే వాడే నీకు సాయపడతాడు కూడా. మత ప్రచారకులు, అధికార మదాంధులు కుమ్మక్కై ఈ జైళ్లను, శిక్షలను, ఈ సిద్ధాంతాలను పుట్టించారు. ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. ఎవరైనా పాపం కానీ నేరం కానీ చేస్తున్నప్పుడే శక్తి సంపన్నుడైన మీ దేవుడు ఎందుకు నిరోధించడం లేదు? ఆ పని ఆయన అవలీలగా చేయవచ్చు కదా. యుద్ధోన్మాదుల్ని, వారి దురాగ్రహాల్ని హతమార్చి ప్రపంచ యుద్ధ సమయంలో మానవ కోటి మీద విరుచుకుపడ్డ దారుణ దురాగతాల్ని ఎందుకు నిరాకరించలేదు? ఇండియాకు స్వాతంత్రం ఇవ్వాలన్న హృదయ పరివర్తన బ్రిటిష్ వారికి ఎందువల్ల కలిగించడం లేదు? ఉత్పత్తి సాధనాలను తమ గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారులందరికీ త్యాగబుద్ధిని, పరోపకార భావాన్ని కలిగించి ఈ పెట్టుబడిదారి దాస్యం నుంచి శ్రామిక జనాన్నే కాదు, మానవ సమాజాన్ని ఎందుకు విముక్తి చేయడు? సోషలిస్టు సిద్ధాంతం ఆచరణీయమా కాదా అని మీరు తర్కిస్తున్నారే, దాన్ని ఆచరణీయం చేయమని మీ దేవదేవుడికే వదిలేస్తున్నాను. సర్వజన శ్రేయస్సు సంబంధించిన వరకు సోషలిజాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆచరణయోగ్యం కాదనే సాకుతోనే వ్యతిరేకిస్తున్నారు. స్వయంగా ఆ సర్వేశ్వరుణ్ణి జోక్యం చేసుకొని చక్కదిద్దమనండి. డొంక తిరుగుడు వాదాలు మాత్రం చేయకండి. బ్రిటిషు వారి శక్తిని ఎదుర్కొనే సాహసం మనకు లేదు గనకనే మన దేశంలో వాళ్ళ పాలన కొనసాగుతుంది కానీ దేవుడు కోరిక వల్ల మాత్రం కాదని చెప్తున్నాను. తుపాకులు, రైఫిళ్ళు, బాంబులు, బుల్లెట్లు, పోలీసులు, సైన్యం, వాటికి తోడు మన నిర్లక్ష్యం వల్లనే బ్రిటిష్ వాళ్ళు మనల్ని తమ కాళ్ల కింద తొక్కి పెడుతున్నారు. ఒక జాతిని మరొక జాతి పరమ దుర్మార్గంగా దోచుకోవడం అనే దారుణ పాపకార్యానికి ఒడిగడుతున్నారు. అంతేగాని దేవుని దయతోనో సహాయంతోనో మాత్రం కాదు. ఏడి మీ దేవుడు? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? మానవ జాతి అనుభవిస్తున్న యాతనల్ని చూసి ఆనందిస్తున్నాడా? అతడొక నీరో, చెంగిస్. దేవుడు నశించాలి. అయితే ఈ ప్రపంచం ఎలా పుట్టిందో, మనిషి ఎలా పుట్టించాలో వివరించమంటున్నారా? అలాగే ఈ విషయం గురించి చార్లెస్ డార్విన్ కొంత దారి చూపాడు. అతని రచనలు చదువుకోండి. సోహం స్వామి రాసిన కామన్ సెన్స్ కూడా చదవండి. మీ ప్రశ్నలకు కొంతవరకైనా జవాబు లభిస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మ కణాల రూపంలో వివిధ ద్రవ్యాల ఆకస్మిక సంయోగ సమ్మిశ్రమణాల ఫలితంగా ఈ భూమి రూపొందింది. ఎప్పుడు చరిత్రను అడగండి. ఇదే గతి క్రమం వల్ల జీవజాలం, ఆ తర్వాత ఎంతో కాలానికి మానవుడు రూపొందడం జరిగింది. ఆ పైన సాగిందంతా ప్రకృతితో మానవుని ఘర్షణ వలన, ప్రకృతిని శాసించాలనే అతని ప్రయత్నం వల్ల ఏర్పడింది. ఈ విషయాన్ని ఇంకా సూక్ష్మంగా చెప్పడం వీలు కాదు. పూర్వజన్మలో పాపాలు చేయకపోతే మనిషి గుడ్డివాడుగాను, కుంటివాడుగాను ఎందుకు పుడుతున్నాడని మీరు మరో వాదం చేయవచ్చు. జీవశాస్త్రజ్ఞులు దీనికి శాస్త్రపరమైన కారణాలు చెప్పే ఉన్నారు. తాము మంచి పనులు చేస్తున్నారో లేదో అనే స్పృహలో ఉన్నా లేకపోయినా అంగవైకల్యంతో పిల్లలు పుట్టడానికి కారణం తల్లిదండ్రులేనని వారి నిర్ణయం. పిల్ల తరహాగా అనిపించినా సాధారణంగా ఇంకో ప్రశ్న అడుగుతారు మీరు. అసలు దేవుడు అనేవాడే లేకపోతే జనానికి దైవ నమ్మకం ఎలా ఏర్పడుతుంది? దీనికి నా సమాధానం చాలా స్వల్పమైనది, చిన్నది. దయ్యాలను, క్షుద్ర శక్తులను ఎలా నమ్ముతూ వచ్చారో దేవుణ్ణి అలాగే నమ్ముతూ వచ్చారు. కాకుంటే దైవభావం విశ్వవ్యాప్తమై అదొక తత్వంగా రూపొందింది. పరమపురుషుడు ఒకడున్నారని నూరు పోసి జనాన్ని మభ్యపెడుతూ దాస్యంలో అట్టిపెట్టి తమ ఉన్నత స్థానాన్ని నిలుపుకునేందుకు దేవుణ్ణి ప్రమాణంగా చూపుతున్న దోపిడీదారుల చాకచక్యమే దైవభావ పుట్టుకు కారణమని కొందరు తీవ్రవాదులు అంటారు. కానీ నేను అలా అనుకోవడం లేదు. విశ్వాసాలు, మతాలు, మత శాఖలు ఇవన్నీ కాలక్రమాన నిరంకుశంగా ప్రవర్తించే దోపిడీ సంస్థల్ని, మనుషుల్ని, వర్గాల్ని బలపరిచే సాధనాలుగా మారిపోయాయి అనడంలో మట్టుకు నాకు వారితో భిన్నాభిప్రాయం లేదు. ఏ మతంలోనైనా సరే రాజు మీద తిరగబడడం పాపమే. దైవభావం ఏర్పడడానికి నా దృష్టిలో కొన్ని కారణాలు ఉన్నాయి. మనిషి తన బలహీనతల్ని, లోపాలని గుర్తించాక అన్ని రకాల సంకట పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలవడానికి, ప్రమాదాలని నిబ్బరంగా ఎదుర్కోవడానికి దైవభావం అవసరమైంది.
సంపదలు ఎక్కువై భోగభాగ్యాలు అనుభవిస్తున్న దశలో విశృంఖలంగా విజృంభించకుండా అడ్డుపడి అదుపులో పెట్టడానికి కూడా దేవుణ్ణి పట్టుకురావడం జరిగి ఉంటుంది. దేవుడికి సొంత చట్టాలు కొన్ని ఉన్నట్లుగా, తండ్రికుండే దయాగుణం ఉన్నట్లుగా మరికొన్ని లక్షణాలు చేర్చి చిత్రించడం జరిగింది. దేవుడి చట్టాలను గూర్చి చర్చ వచ్చినప్పుడు మనిషి ప్రమాదకరంగా మారకుండా ఉండడానికి దేవుడి అవసరం ఏర్పడింది. ఇక జగత్పత్తిగా తన యోగ్యతను నిరూపించవలసి వచ్చినప్పుడు తండ్రిగా, తల్లిగా, సోదరిగా, సోదరుడిగా వర్ణించారు. కావలసిన వాళ్లే వెన్నుపోటు పొడిచి ఏకాకిని చేసినప్పుడు మనిషి ఎంతో మానసిక క్షోభకు గురవుతాడు. అప్పుడు తనని వేడని స్నేహితుడు ఒకడు ఉన్నాడని, ఆదరుగా ఉండి ఆదుకుంటాడని, సర్వశక్తి సంపన్నుడు గనక ఆయన్ను తలుచుకుంటే ప్రమాదం ఉండదని అనుకుని మనిషి ఒక రకమైన ఊరట పొందుతాడు. ఆదిమ కాలంలో మాత్రం ఈ భావం నిజంగానే ఉపయోగకరంగా ఉండేది. బాధల పాలైన మనిషికి దైవభావం సహాయకారి. విగ్రహారాధనని, సంకుచిత మత వైఖరిని సమాజంలో కూడా ఎలా ఎదిరించి పోరాడిందో అలా ఈ దైవ నమ్మకాన్ని ఎదిరించి పోరాడాల్సి ఉంది. తన కాళ్ళ మీద తాను నిలవాలనుకున్న మనిషి మత విశ్వాసాన్ని తోసివేయాలి. పరిస్థితుల వల్ల ఏర్పడే కష్టాల్ని, నష్టాల్ని నిబ్బరంగా ఎదుర్కోవాలంటే వాస్తవవాది కావాలి. దేవుణ్ణి నమ్మటం, రోజు ప్రార్థనలు చేయడం ఇవి నీచమైన స్వార్థబుద్ధితో మానవుణ్ణి తక్కువ చేసేవని నాకు అనిపిస్తాయి. నన్ను బాగు చేస్తాయో పాడు చేస్తాయో నా విషయానికి వస్తే నాకే తెలియదు. ఎన్ని బాధలు ఎదురైనా ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న నాస్తికుల గురించి చదువుకొని ఉన్నాను. చివరిదాకా ఉరికంబం మీదైనా సరే తల పైకెత్తుకొని నిలబడాలని ప్రయత్నిస్తున్నాను. దీన్నెలా నిర్వహించగలనో చూద్దాం. ప్రార్థన చేయమని మిత్రుడొకడు ఉపదేశించాడు. నాస్తికవాదం గురించి చెప్పిన మీదట నీ చివరి రోజుల్లో అయినా ఆస్తికుడు అయిపోతావు అన్నాడు. అది అసంభవం అన్నాను. అలాంటి పని నా పతనాన్ని, నా అధైర్యాన్ని సూచిస్తుంది. స్వార్థం కోసం వచ్చినా ప్రార్థించను. పాఠకులారా, మిత్రులారా, ఇది అహంభావమా? ఇది అహంభావమే అయితే నేను అహంభావినే.